నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పంట కాలంలో పోలీసుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు వైసీపీ కార్యక్రమం నల్లబేలును ఎగురవేసిన జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. సీనియర్ నటులు దర్శకు ఎన్ రవీంద్రారెడ్డికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. పట్టణంలో పంట కాలువల పూడికతీత పనులు పరిశీలించి అధికారులకు సిబ్బందికి మంత్రి నాదెళ్ల మనోహర్ పలు సూచనలు చేశారు. స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల నుంచి వైకుంఠపురం వరకు చేపడుతున్న పంట కాలువల అభివృద్ధి పనుల భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న పూడికతీత పనులను సోమవారం ఉదయం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలో పేరుకుపోయిన పూడికను పూర్తి స్థాయిలో తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూడికతీత పనులను వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పంట కాలువల ద్వారా నీటిపారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రివర్యులు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి అవసరమైన చర్యలు నిరంతరం చేపడుతున్నామని ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రివర్యులు వెంట మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, శానిటేషన్ విభాగం అధికారులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. లేదా రాబోయే రోజుల్లో కొత్తగా కట్టబోయే దాంట్లో మీకు ఒక చోట స్థానం కల్పించేది ప్లాన్ చేస్తాం. అప్పుడు మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఈ కాలకట్ట ఎవరు చేయలేరు, కరెక్టే. అదే మాట్లాడండి. రోడ్ ఇది కాలకట్ట మనం చేయలేము. నేను ఆలోచించేది కదా, ఆలోచించేది చెప్తున్నా. మీరు మాట్లాడేమో మీరు చాలాసార్లు ఇచ్చారు, డిపెండ్ చేసినారు. మీకు బెనిఫిట్ అయ్యేటట్టే చేస్తాం, ఓకేనా? మీకు ఉపయోగపడేటట్టే చేస్తాం. మీరు ఒకసారి కూర్చుని కమిషనర్తో మాట్లాడుకుని ఆ 2 ప్లాన్లను చూడండి, ఉన్న దాంట్లో మంచిగా చూసుకుని దాంట్లో పెట్టుకోండి. సరేనా? పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరూ బాధ్యత తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా టేకప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకు కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువల మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. జూలై 1వ తారీఖుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో కాలువ నీళ్లు ఆ రోజున రైతాంగానికి ఉపయోగపడే విధంగా, ఖరీఫ్ మాసానికి పంట తొందరగానే వేసుకునే విధంగా ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ కాలువ నీళ్ళు మనకు వచ్చే లోపే ఈ 3 కాలువలు కూడా ఈ 2.7 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి పూర్తిగా దీన్ని ఒక కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను పౌరులందరూ కూడా కోరేది, దయచేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు వ్యర్థాలు అన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలో వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతోటి వీడు ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. తడి చెత్త, పొడి చెత్త అది కూడా ఒక కార్యాచరణ ప్రారంభించిపోతాం త్వరలోనే ఇంటింటికి వచ్చి. ఇవన్నీ చేసేది కూడా అంతిమంగా ఏంటంటే మనం తీసుకొచ్చి కాలంలో డంప్ చేయకుండా గార్బేజ్ సెగ్రిగేషన్ చేసి గార్బేజ్ కలెక్షన్ కరెక్ట్గా జరిగితే
ఈ స్థాయిలో ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కసరత్తు. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం చూసాం మనం, చాలా పెద్ద వృక్షాలు మన తెనాలిలో పడిపోతూ ఉన్నాయి. సో ముందు బ్రాంచ్ కటింగ్ కూడా చేయాలని కమిషనర్ గారితో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎంఈ గారు, ఆయన ఎంహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ పెద్ద వృక్షాలు ఎప్పటి నుంచో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఉన్న ఈ వృక్షాలు వాటికి బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తద్వారా రేపటి రోజున గాలివానలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు నల్లబెల్లులు ఎగురవేసి తమ నిరసన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన సభ గంగానమ్మపేటలోని ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అరాచక పాలన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నల్లబెల్లులు ఎగురవేసి నిరసన వ్యక్తం చేసి అనంతరం నిర్వహించిన సభలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు పలువురు నాయకులు కూటమి ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలకు ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కార్యకర్తల సమావేశ సభలో తొలుత వైఎస్ఆర్ విగ్రహం చెంత నాయకులు పువ్వులించి నివాళులర్పించారు. సమావేశంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడి అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయడం నీ వల్ల అవుతుందా అంటున్నా. 3 హీరోల సినిమా మీది, మాది ఒకే హీరో సినిమా. మీ 3 హీరోలకి 3 సీన్లు కావాలి. తేడా వస్తే మీలో మీరే కుమ్ముకునేటటువంటి పరిస్థితులు కూడా రేపు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, మీ బండారం తేలిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన పరిపాలన కూడా 2 సంవత్సరాలు చేసి వెన్నుపోటు పార్టీ అనేవి మాటలు మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు. చంద్రబాబు నాయుడు 420 అంటే ఐపీసీలో చీటింగ్ అని అర్థం. చీటింగ్ అంటే మోసం అని అర్థం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా కూడా మోసం చేసి అధికారంలోకి రావడం తప్ప రుజువు మార్గంలో ఏ రోజులో కూడా అధికారంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ పద్యానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడే, పద్యానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడే. ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? నీ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద, నీ శాఖలో జరిగినటువంటి అక్రమాల మీద రోజు మేము మాట్లాడుతుంటే, విద్యార్థులు యువకులు ఉద్యమం చేస్తుంటే లోకేష్ మాట్లాడితే దొరికిపోతాడు. ఎందుకంటే మీరు చిన్నప్పుడు చూశారు కదా, చిన్నప్పుడే కాదు పల్లెటూరులో చూశారు కదా, దొంగకు తేలుగుంటే ఏం చేస్తాడు? అరవడం, కాము కూర్చుంటాడు. ఇతను తేలుగుంటుంది, దొంగ అరవడం మానేశాడు, చెప్పడం మానేశాడు. అధికారుల నుంచి సమాధానం చెప్పనేటువంటి పరిస్థితి వల్ల లోకేష్ దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం చేస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికే రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని మనం ఓపిదేవి వెంకటరమణ వాళ్ళు లేకపోయినా ఓపిదేవి వెంకటరమణకి సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బాబురావు గారికి సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణయ్యకి సీట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఘనత ఏంటంటే ఇల్లు ఇస్తాను, స్థలాలు ఇస్తాను, రాజ్యసభ సీట్ ఇచ్చే ఘనత మీది. ఇది వ్యవహారం ఇవాళ. కాబట్టి అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. కూటమి పని అయిపోయింది. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ప్రాంతీయ నినాదంతో తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పి పార్టీ పెట్టాడు. ఆ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినంతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు పార్టీని వ్యతిరేకించిన ఎవరి మీద అయితే ఎన్టీ రామారావు కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్గా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని పెట్టాడో ఆ కాంగ్రెస్తో పొత్తుండే.
ఎవరైతే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారో ఆడి కొడుకు నీ క్యాబినెట్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచింది ఎవరు? నాదెళ్ల భాస్కరరావు, చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇద్దరు ఈ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, భాస్కరరావు కొడుకు మనోహర్ ఏమో క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చి ఒకరిని ఇప్పుడు తప్పు అంటారు, రేపు కరెక్ట్ అంటారు. మోడీని తిట్టింది మీరే, మోడీతో స్నేహం చేసేది మీరే. టీఆర్ఎస్ని తిట్టేది మీరే, టీఆర్ఎస్తో కలిసేది మీరే. కాంగ్రెస్ తిట్టేది మీరే, కాంగ్రెస్తో కలిసేది మీరే. సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీని తిట్టేది మీరే, వాళ్ళతో కలిసి పోటీ చేసేది మీరే. ఎలక్షన్స్ ముందు కలవపోతేనే తిడతారు, కలిసినాకేమో వీడు మంచివాడు అంటారు. కేవలం అధికారం కోసం, అధికారంలో కుర్చీలో కూర్చోవడం కోసమే కూటమి కట్టినట్టుగా కనపడతా ఉంది. ఇది గమనించాలి మనందరం. ఎలక్షన్స్ ముందేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం, నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక సైడు, మీ అందరూ కలిపి ఒక సైడ్ అయ్యారు. 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఓటు షేర్ 40% ఈ రాష్ట్రంలో అని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అంటే కారణం మిషన్స్ అని చెబుతా ఉంటారు. ఎప్పటి నుంచో మా నాన్నగారి దగ్గర నుంచి మా కుటుంబ సభ్యులతో, మా కుటుంబంతో బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. రేపు ఈ సర్ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే స్థానిక ఎన్నికలు వస్తాయి, కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, వార్డు ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ సర్ ప్రోగ్రాంలో ఓట్లు పోతే వీళ్ళందరూ కూడా రేపు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఇక్కడ పెట్టి వాళ్ళు పోటీ చేస్తారు. అందుకని వాళ్ళ కోసం ఈ కార్యక్రమం ఇమీడియట్గా పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం అరేంజ్ చేశాను. అంతేగాని నాకు 29లో ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు ఓట్లు పోయినా కానీ నేను చేర్పించుకోవచ్చు అప్పుడు అని చెప్పేసి చెప్పారు. వారి ఆలోచనకి ఈ కార్యక్రమం నేను మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తూ శివకుమార్ గారికి ఒక మంచి ఆలోచన చేశారని అనిపిస్తుంది. మన సర్పంచ్గా మనం గెలవాలా, మనం డివిజన్లో మనం గెలవాలని చెప్పేసి చెప్తాను. అది గెలవాలి అని అంటే మన ఓట్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఓట్లు తీసేస్తారు, వాటిని జాగ్రత్త పడాలనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. టౌన్ చాలా కష్టం, తెనాలిలో ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా కష్టం. మాకంతా కూడా రూరల్ ఉంటుంది, వేమూరు నియోజకవర్గం. అక్కడ ఉండేటువంటి నాయకత్వానికి క్లియర్గా ఏ ఓటు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అక్కడ కూడా మేము వెరిఫై చేస్తే చాలా తెలియనటువంటి ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏస్ మీద నమ్మకం పెట్టుకొని అన్ని రకాలుగా ఇప్పుడు పనిచేస్తూ ఉంది. మీరు ఒక్కళ్ళు, నేను ఒక్కడిని తప్పు చేస్తే నా నియోజకవర్గం దెబ్బతింటుంది. అలానే ఇక్కడ ఉండేటువంటి బూత్లో ఉండేటువంటి బిఎల్ఏ ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి నాయకులు నష్టపోతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ వలన చాలా చాలా ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం కూడా ఈసారి ఎస్ఐఆర్. ఎందుకంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక ముఖ్యమంత్రి గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఈ ఎస్ఐఆర్ చాలా బలంగా మన కంటికి కనబడని రీతిలో పనిచేస్తూ ఉంది. మీరు కావాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ఒక సెకండ్కి 6 ఓట్లు ఎలాగ పోలేని అని పరకాల ప్రభాకర్ గారు అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక్క పార్టీ కూడా మాట్లాడట్లా, ఒక్క అధికారి కూడా మాట్లాడట్లా. ఇట్లాంటి అంశాన్ని మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐఆర్ వలన చాలా రాష్ట్రాల్లో పార్టీల భవిష్యత్తు గల్లంతయింది. ముఖ్యమంత్రి అభ్యర్థుల తన రాతలు మారిపోయింది అనేటువంటి విషయాన్ని నేను అందరూ తెలుసుకోవాలి. సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చే రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో పట్టణానికి 4 వైపులా శివారు ప్రాంతాల్లో ఆహ్వాన బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయమని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు.
రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం రోటరీ పబ్లిక్ ఇమేజ్ లో భాగంగా తెనాలి పట్టణం నలువైపులా స్వాగతం బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డులను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో రోటరీ 3150 గవర్నర్ సోమవారం వెంకటరామ ప్రసాద్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ కన్నెగంటి మురళీకృష్ణ, క్లబ్ సభ్యులు వీరవల్లి మురళీకృష్ణ, మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ, రాజశేఖర రెడ్డి, కిట్టు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం 4 వైపులు కూడా వెల్కమ్ బోట్స్ని ఈరోజు బోర్డర్స్లో పెట్టడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక సేవ చేసే దాంట్లో ఒక మంచి ట్రస్టు ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకునే విధంగా, ఎందుకంటే అనేక ట్రస్టులు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఒక అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటిది ఒక గొప్ప టీము తెనాల్లో, ఆ టీంలో మేము కూడా సభ్యులుగా ఉంటాం. నిజంగా ఒక అదృష్టంగా, ఒక మంచి నడకకి అందరిని కూడా కలిపికెళ్ళటం అనేది చాలా సంతోషం. తెనాలిలోకి ఎంటర్ అయిన వాళ్ళకి స్వాగతం, వెళ్ళేవారికి ధన్యవాదాలు చెబుతూ ఈ బోర్డులు ఏర్పాటు చేయటం. ఈ బోర్డులు ఏర్పాటు చేయడంలో కూడా మా రోటరీ క్లబ్ స్వార్థం కొంత ఉంది. ఎందుకంటే ప్రతి వారు ఆ బోర్డు చూడంగానే ఎంతమందో దాతలు ఉన్నారు, సహాయం చేయాలి ప్రజలకి, ఏ ప్లాట్ఫారం మీద సహాయం చేయాలనే దాతలు ఎంతోమంది ఉన్నారు. ఈ బోర్డులు చూసి ఈ రోటరీ క్లబ్ అనేది పేదలకి కానీ చదువుకునే విద్యార్థులకు కానీ అందరికీ సేవలు చేస్తుంది కదా. ఈ ప్లాట్ఫారం తరపున మనం కూడా వారికి డొనేషన్ల రూపంలో ఇస్తే వాళ్ళు ఇంకా సేవలు ఎక్కువ చేస్తారనే తలంపు వచ్చిద్దనే ఒక రీతి, అది ఒకటి మా స్వార్థం. అట్లాగే ఈ టౌన్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరికీ స్వాగతం పలకటం అనేది కూడా మా క్లబ్ తరపున ఆనందంగా భావించి ఈ బోర్డులు ఏర్పాటు చేయటం అయింది. నాటక కళను తెనాలిని వేరు చేసి చూడలేమని, తెనాలి అంటేనే కళల కాణాచి అని, రాజకీయాలకు అతీతంగా కళలను గౌరవించడం తెనాలి ప్రాంతానికి ఉన్న ఔన్నత్యమని వైఎస్ రాజశేఖర రెడ్డి పంచమ జాతీయ ఆహ్వాన నాటికల ప్రారంభ సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి ప్రదర్శనగా ప్రియమైన శత్రువు నాటికను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో సీనియర్ నటులు, దర్శకులు, సుదీర్ఘ కాలం నాటక కళకు సేవలు అందించిన గుంటూరు వాసి ఎన్ రవీంద్రారెడ్డికి అజో విఫో కందాళం నిర్వాహకులు అప్పా జోస్తుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ల చేతుల మీదుగా వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని రవీంద్రారెడ్డి దంపతులకు ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత రవీంద్రారెడ్డి మాట్లాడుతూ 69 సంవత్సరాలు నాటక కళారంగానికి అందించిన సేవలకు లభించిన అరుదైన గౌరవం, మహనీయుడు వైఎస్ఆర్ పేరిట అవార్డు అందుకోవడం మధురానుభూతినిచ్చిందన్నారు. నాటకం శ్వాసగా ధ్యాసగా అన్వయించుకొని తను చేసిన నాటకాలకు లభించిన గుర్తింపు అంశాలను, ఆలోచింపచేసిన అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తమ ప్రసంగంలో నిర్వాహకులు ఆర్యాజుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, వైఎస్ఆర్ కళా పరిషత్ ద్వారా కళారంగానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కళా పరిషత్ కు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించేందుకు కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే సాంఘిక నాటకాల కళా పరిషత్ 5వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకుల కళారంగ సేవలను ప్రశంసించారు. అప్పా జోసుల సత్యనారాయణ వారి మాట్లాడుతూ రవీంద్రారెడ్డికి నాటక రంగానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 10వ తేదీ వరకు కళా పరిషత్ ద్వారా 10 నాటకుల ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలో 30 సంవత్సరాలు తెలుగు వచ్చిన తోడుగా పనిచేస్తాను. ఏదో పిఎఫ్ వాళ్ళు పుణ్యమంటే వచ్చే డబ్బుతో ఇల్లు జీవితాన్ని ఈ ఫంక్షన్కి డబ్బు ఇచ్చారా? నేను ఇస్తే తీసుకుంటావా? మనకు అవకాశం ఉంటే మనకు ఎప్పుడు పైనే ఉండాలి, తీసుకునే స్థాయిలో కింద ఉండకూడదని వివేకానంద చాలా చెప్పావు. నువ్వుకమ్మా రే, ఆడవాళ్ళ పోపుల డబ్బాలకు డిబ్బీలు ఉంటాయి, వాటి గురించి ఏ మగవాడు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత సీక్రెట్ గా దాచిన చివరికి భర్తకు పిల్లలకైనా ఖర్చు పెట్టేది. తెనాలంటేనే కళాకారులకి ఇది ఒక పెద్ద నిలయం. అది డ్రామా అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, లేకపోతే బుర్రకథ అవ్వచ్చు, హరికథ అవ్వచ్చు, లేదు ఇప్పుడున్న సినిమా రంగం అవ్వచ్చు. ఎంతోమంది ప్రాంతం నుంచి మహానుభావులు తెనాలికి ఖ్యాతి రావడానికి వాళ్ళే కారణం. రాజకీయ నాయకులు మేం కాదు, రాజకీయ నాయకులు కాదు. తెనాలి ఆంధ్ర ప్యారిస్ అన్న తెనాలికి రాష్ట్రంలో తెనాలి అంటేనే ఒక వైబ్రేషన్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు
సాహిత్యవేత్తలు, కళాకారులు. సో అటువంటి గొప్ప సంస్కృతి ఈ ప్రాంతం. అందుకే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కేవలం ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే తెనాలి బండి అని నిర్మించి ఎంతోమంది మహానుభావుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది సాధ్యమైనంత వరకు 80% జరిగి కొంచెం జరగాల్సి ఉంది. అయినా కూడా చాలా విగ్రహాలను కూడా ఈ ప్రాంత మహానుభావుల విగ్రహాలన్నీ కూడా అక్కడ పెట్టాం. ఆ 20% కూడా పూర్తి అవుద్దని, పూర్తి చేయాలని మా స్ఫూర్తికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న శాసనసభ్యులను కూడా కోరుకుంటాం. ఎందుకంటే అదేదో ఇంపార్షల్గా నేను చేసింది కాదు, ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచేదానికోసం చేశాను. సుమారు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎంతో పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి నాకే బాధ వేస్తూ ఉంటుంది. పాపం వీళ్ళు పడే తాపత్రయం, బాధ. ఓ పక్కేమో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకో పక్కేమో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారని చాలా మంది అవాయిడ్ చేస్తున్నారని చెబుతున్నారు. దౌర్భాగ్యం ఇది ఎప్పుడు పోయిందో తెలియదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెనాల్లో డ్రామా వేస్తే చాలు, తెనాల్లో నాటిక ఆడితే చాలు, తెనాల్లో డాష్ ఉంటే చాలు అని ఎంతోమంది మహానుభావులు ఈ గడ్డ మీద ఎదిగి డ్రామాలు, నాటికలు చేసి ఎదిగితే అటువంటి ప్రాంతంలో వీటిని పోషించకపోతే ఇంకెవడు పోషిస్తాడు? అందుకే ఈ నాటక కళా పరిషత్, వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ ద్వారా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా డెఫినెట్గా బాగా చేయండి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. దీన్ని నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, రాబోయే రోజుల్లో దీన్ని స్టేట్లోనే నెంబర్ 1 నాటక కళా పరిషత్ వచ్చింది. ఒక మంచి ఐడెంటిటీని తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. ఈ ప్రాంత ప్రజలుగా మన అందరం కూడా ఆదరించాలని కోరుతున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏదో 4 అక్షరాలు 6 అక్షరాలు కాదు, ఆయన కోట్లాది మంది జనం గుండెల్లో గూడు కట్టుకున్న మనిషి. ఆయన పోతే కొన్ని గుండెలు ఆగిపోయి కొన్ని వందల మంది అలా చచ్చిపోయిన సంఘటనలు మనం చూసాం. ఆ మహానుభావుడికి రాజకీయాలు వంటగట్టాల్సిన పని లేదు. మంచి ఎవరైనా చేసినా మంచి. ఒక ప్రభుత్వం మంచి చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం అంతకన్నా మంచి చేస్తే మనం ఓట్లు వేసినందుకు మనం గెలిచినట్టు. అలా కాకుండా ఏదో సాధించాలని సాధిస్తే ఓట్లు వేసిన మనం ఓడిపోయినట్టు. సో అది మన చేతుల్లో ఉంది. ఇక్కడ ఈ రోజున శివకుమార్ గారి ఆధ్వర్యంలో నాకు తెనాలిలో ఇంత గొప్ప సత్కారం వైఎస్ రాజశేఖర రెడ్డిది, నా అభిమాన నాయకుడిది, నేను 69 సంవత్సరాలైనా వేచి చూసి నేను తీసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇది అప్పాజీ సత్యనారాయణ గారు చెప్పినట్టు మీరు తర్వాత మీకు ఎవరు దొరకరు ఇంత సీనియర్ ఉన్న మీరు సత్కారం చేయటానికి అని అన్నారు. అంత గొప్ప అవార్డు నాకు అప్పాజీ సత్యనారాయణ నుంచి రావటం నాకు ఇంతకన్నా చాలా ఆనందకరమైన విషయం. మీ అందరూ అభిమానంతో వచ్చి నా సత్కారాన్ని చూసి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం మేము వరంగల్లో పెట్టినటువంటి ఒక పోటీలో కూడా ఆయన ప్లే కట్టాడు. అంటే 69 ఏళ్ల బట్టి నిర్విరామంగా 35 నాటికలు, 20 నాటకాలు. అంటే అసలు ఇవాళ యథార్థంగా నాటక రంగానికి అంత డెడికేట్ చేసినటువంటి వ్యక్తి ఆంధ్రదేశంలో లేడు నాకు తెలుసు. నా వయసు 82. అటువంటి వ్యక్తిని ఇవాళ సెలెక్ట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అవార్డు ఆయనకి ఇస్తున్నారు. అచీవ్మెంట్ అంటే ఎంత గొప్ప విషయం, అది సామాన్యమైన విషయం కాదు. నేను అసలు యథార్థానికి ఇవాళ సభకు రావడానికి గల కారణమే రవీందర్ రెడ్డి గారి యొక్క సన్మానం. ఆయన దొంగవీరుడు అనే నాటకం బాలనటుడుగా 1957లో రంగప్రవేశం చేసి ఇప్పటి వరకు కూడా కాడి దించలేదు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒక ఇయర్ 2018 మాత్రం గ్యాప్ ఇచ్చాడు. గుంటూరులో మేము వేసినప్పుడు 19లో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అప్పుడు మళ్ళీ ఆ అతీత నాటకంతో ప్రపంచం సృష్టించాడు అంతే. అలాగ వరుసగా ఆయన ఇప్పుడు ఆయనకి మీరు 79వ ఏట సత్కారం చేస్తున్నారు మహానుభావులారా. 1979 ఆయన ఇప్పుడు 79 years old. ఆ 79లో 69 సంవత్సరాలు ఆయనకి నాటక అనుభవం ఉన్న మహనీయుడు ఆయన. ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలను వీరు దిగ్విజయంగా 5వ వార్షికోత్సవంలో అడుగుపెట్టడం
నిజంగా శుభాభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసి నేను ఇంతకుముందు మనం చూసాం కార్యక్రమాన్ని. ఈ నాటికను మైక్రో ఫైనాన్స్ అనే ఒక దీనిని మన ప్రజలకందరికీ ఒక సందేశాన్ని అంటే ఎంత బాగా ఇచ్చారు. ఈ నాటికను నేను ఇంత ఫస్ట్ నుంచి చూడడం అనేది నేను ఫస్ట్ టైం నాటికలు. ఎందుకంటే మా పక్క రాయలసీమలో గయోపాఖ్యానాలు, మన కురుక్షేత్రాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ పెద్ద పెద్దవన్నీ చూసేవాడిని. ఈ నాటిక అనేటువంటిది నేను ఫస్ట్ టైం ఈరోజు కూర్చొని నిజంగా చాలా ఆనందమైంది. ఆ నాటికలో పాల్గొన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రైల్వే గేటు మూసి ఉన్న సమయంలో గేటు కిందగా రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేయడం ద్వారా అనుకోని ప్రమాదానికి కారణం కావచ్చని, రైలు పట్టాలు అక్రమంగా దాటి వెళ్లరాదని రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ భద్రతా వ్యవస్థ వారి సూచనల మేరకు తెనాలి స్టేషన్ మేనేజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం రేపల్ల గేటు, మద్రాసు గేటు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ప్రజల భద్రతా ప్రమాదాల నియంత్రణపై వీధి నాటకాల ద్వారా అవగాహన కల్పించారు. రైల్వే గేటు మూసి ఉన్న సమయంలో ఏ నిమిషంలోనైనా రైలు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో హడావుడిగా నిర్లక్ష్యంగా పట్టాలు దాటే ప్రయత్నం ప్రమాదకరమని నాటక ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జానీ భాష, వి శ్రీనివాసు, గురవయ్య, మురళీకృష్ణ, వీరయ్య, షకూర్, జ్యోతి, వీరబాబు, ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి, నానా చదువుకుంటున్నారా మీరు? ఏం చదువుకుంటున్నారా? ఏమైందండి ఇప్పుడు? ఏం చదువుకుంటున్నారు మీరు? డిగ్రీ అండి. డిగ్రీ చదువుకుంటున్నారు? అవునండి. యువత అనేది ఈనాడు దేశానికి వెన్నుముక్క. అవునండి. మానవ వనరుల వల్ల దేశం ప్రయోజనకంగా మారుతుంది. అవును. మరి మీరు ఇలా వచ్చి మీ మీద ఎంతో మంది ఇంటికాడ అమ్మా నాన్న మీ మీద ఆశలు పెట్టుకుంటారే, మీరు వచ్చి రైలు బండ్ల మీద సెల్ఫీలు దిగుతూ ఇలా కాలిస్తూ ఇలా పొగిడిసి దిగుతున్నారే, ఏదైనా ప్రమాదం జరిగి మీ కాలు చేయిపోయిన, మీ ప్రాణాలు పోయినా వాళ్ళు ఏమైపోతారా? ఏంటయ్యా అందులో పాములు, తపాసులు, పాలసత్తా ఉంది, ఏంటది? దీపావళి పండుగ వస్తుంది కదండి, సిచ్చిపుట్లు, మతాబులు, తుస్సు పాములు తీసుకెళ్తున్నారండి మా మనవరాలకి. ఆటోలు ఎంతమంది ప్రయాణిస్తారు? ఆటోలో 4-5 మంది అండి. బండి మీద ఇద్దరం, లేదంటే ఎవరు కనపడితే 3. బస్సులో 50 మంది 40 మంది. రైల్లో ఎంత మంది? 100 మంది ప్రయాణిస్తారా నాయన? బాణసంచ, తపాసులు, చిచ్చుపుట్లు మేము మనోడు కాల్చడానికి తీసుకెళ్తే ట్రైన్కి ఏమైనా అయ్యిందనుకో, ఇక్కడ ఒక్కొక్క ప్రాణం, ఒక్కొక్క వ్యక్తి ప్రాణం ఆ కుటుంబానికి చాలా విలువైందిరా. ప్రాణాలను పోతాయిరా. తీసుకెళ్ళండి. మా అత్తగారింటికి వెళ్ళాలండి. మా అత్తగారింటికి వెళ్తే మా మామగారికి తీసుకెళ్తారండి. మన భారతీయ రైల్వే సేఫ్టీ విభాగం వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే. దాంట్లో భాగంగా మన తెనాలి రేపల్ల గేట్లో పబ్లిక్కి లేకపోతే రోడ్డు యూజర్స్కి కొన్ని జాగ్రత్తలు చెప్పటం అయింది. దాంట్లో భాగంగా రైల్వే గేట్ వేసే ముందు గేట్ పెన్ ఒక హూటర్ సౌండ్ ఇస్తాడు. ఆ సౌండ్ ఇచ్చినప్పటి నుంచే మీరు గేటు దాటి రావటానికి ప్రయత్నించకూడదు. ఆ హూటర్ సౌండే మనం వెహికల్స్ని ఆపేయాలి. అలాగే మూసి ఉన్న రైల్వే గేటుని కనుక గుద్దితే రైల్వేలో చాలా సివియర్ కేసులు ఉంటాయి వాళ్ళ మీద. సో అలాంటివి చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, మూసి ఉన్న రైల్వే గేట్లోంచి అర్జెంటుగా వెళదామని ఇప్పుడు మనం నాటకాలు ఇవన్నీ చూసాము. దాంట్లో భాగంగా అర్జెంటుగా వెళ్ళాలని కింద నుంచి దూరి వెళ్ళటాము, రోడ్డు మీద వచ్చే కారు యొక్క లేదా అదర్ వెహికల్ యొక్క వేగాన్ని మనము అంచనా వేయగలం, కానీ రైలు వేగాన్ని అంచనా వేయలేము. పబ్లిక్ వెహికల్ అయినా సరే వాళ్ళ మీద కేసు ఉంటుందేమో భయం ఉంటుంది వాళ్ళకి. రైల్వే డ్రైవర్ల మీద కేసులు ఉండవు, రైల్వే వాళ్ళ మీద ఇది ఉండదు. సో అతను స్వేచ్ఛగా ప్రయాణించడానికి మాత్రమే రైల్వే ట్రాక్ ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ రైల్వే ట్రాక్ని మనము దాటవలదు. రైల్లో ప్రయాణించేటప్పుడు ఇందాక మన నాటకంలో చూసిన విధంగా దీపావళి సందర్భంలో ఆ టపాకాయలు, బాణాసంచా తీసుకొని వెళతారు. అలా తీసుకొని వెళ్ళకూడదు. ఒక్క బాణాసంచా ఏదో విధంగా మండితే రైలు ఫైర్ యాక్సిడెంట్కి గురవుతుంది. అలాగే రైళ్లలో మనకి సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కొన్ని సాకెట్స్ ఉంటాయి. ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మాత్రమే దాంట్లో పెట్టాలి. హెవీ డ్యూటీ ఉన్నవి సాకెట్లలో పెట్టకూడదు. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ మధ్య 2-3 ట్రైన్లలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, అగ్ని ప్రమాదాలు సంభవించింది. విడిగా అగ్ని ప్రమాదం సంభవించడం వేరే, రైల్వేలో అగ్ని ప్రమాదం సంభవించడం వేరే. రైల్వేలో 110-120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైల్లో అగ్ని ప్రమాదం సంపాదిస్తే ఆ వేగానికి వెనక పెట్టెలకి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రైల్లో ప్రయాణికులు కూడా
ప్యానిక్కి గురవుతారు. సో ఒక నిమిషం మనం రైల్వే గేట్ దగ్గర ఆగొచ్చు, కానీ రైల్వే గ్యాస్ చేసి ఆ రూల్స్ని పాటించకుండా చేయొద్దని ఈ తెనాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ నెల 9వ తేదీన మంగళవారం తెనాలి ఐతానగర్లోని నన్నపనేని కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని ఎన్ ఆంజనేయులు పేర్కొన్నారు. తెనాలి ఐతానగర్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో స్వర్గీయ నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీలమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, అవగాహన వైద్య పరీక్షలు అన్ని ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగే ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, అవగాహన వైద్య శిబిరం సేవలను తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీడియా సమావేశంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, వసంతం అశోక్ వర్ధన్, శాఖమూరి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో 9వ తారీఖు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నన్నపనేని ఆంజనేయులు గారి సౌజన్యంతో నన్నపనేని బుచ్చి చౌదరి వారి భార్య సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం నన్నపనేని ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచితమైన క్యాన్సర్ పరీక్షలు చేయబడును. వీటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ శిబిరంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకముల పరీక్షలు ఉచితంగా చేయబడును. క్యాన్సర్ అనుమానంగా ఉన్నవాళ్ళు, గతంలో కుటుంబంలో క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్న కుటుంబాల్లో వాళ్ళు శరీరంలో కొన్ని అసాధారణ మార్పులుండి క్యాన్సర్ అనుమానితులు ఎవరైనా సరే వచ్చి 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చును. ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఐతానగర్ నన్నపనేని సీతారామ సరస్వతమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇదిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొంటారు. మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమార్ గారు కూడా పాల్గొంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నన్నపనేని ఆంజనేయులు గారు ఇక్కడ తీసుకోవటం, నిర్వహించడానికి ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి రేపు ఉదయం 8 గంటల నుంచి స్థానిక నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ గారి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎంతో విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా పేదల కోసం అందిస్తూ ఉన్నారు. నిష్ణాతులైన వైద్య నిపుణులు అందరూ పాల్గొంటారు. అందులో చాలా విలువైన వైద్య పరీక్షలు, దానికోసం ఒక ప్రత్యేక వ్యాన్ కూడా వస్తుంది. ఆ వ్యాన్లో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇది హైదరాబాద్ వెళ్ళి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టతరమైంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని అవకాశంగా తీసుకొని తెనాలి పట్టణంలోనే కాకుండా, తెనాలి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తానికి వస్తున్నారు. రేపు మనం బయట చాలా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తారు. మెమోగ్రామ్, తర్వాత స్కానింగ్, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తర్వాత జనరల్గా కుటుంబంలో ఎంతమంది ఎవరికన్నా రక్త సంబంధికులకు క్యాన్సర్ ఉన్నా, లేదు సిగరెట్, చుట్టా బీడీ అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ, ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ఏ వ్యాధులు ఉన్నా సరే ప్రథమ దశలో కనుక్కుంటే క్యాన్సర్ ఈజీగా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి సువర్ణ అవకాశం చాలా తక్కువ సమయంలో వస్తుంది. కాబట్టి జనాలు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. బడుగు బలహీన దళిత వర్గాల్లో అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తుల యొక్క జీవితాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అలాంటి మహానుభావులను సత్కరించుకోవడం జరుగుతుందని అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు కనపర్తి అబ్రహాం లింకన్ అన్నారు. తెనాలిలోని సామ్రాట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాత్రి అంబేద్కర్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మదిరి నాగేశ్వరరావు,
డాక్టర్ బి సతీష్ బాబు, డాక్టర్ కంచెల విజయవర్ధన్ల ఆత్మీయ సన్మానాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు ఆచార్య గుజ్జముడి కృపాచారి తన ప్రసంగంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ప్రశంసించారు. ట్రస్ట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం చేపట్టాలని, మనువాదాన్ని తిప్పుకొట్టి అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టాలని అన్నారు. అనంతరం సభ్యుల ఆధ్వర్యంలో విభిన్న రంగాల్లో ప్రతిభను చాటుకున్న సత్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కనపర్తి బెన్హర్, మన్నవ ప్రభాకర్, అమృతులు రాంబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. కేవలం అమెరికా మాత్రమే కాకుండా అంబేద్కర్ ఇంటర్నేషనల్ అనేటువంటి పేర మనకి జపాన్లోనూ ఉంది, జర్మనీలోనూ ఉంది, ఇతర దేశాల్లో చాలా దేశాల్లో మనకు అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఉంది. ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఒక తెనాలికి మాత్రమే పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో మనకు ఉండేటటువంటి జిల్లాలన్నింటిలో కూడాను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అంబేద్కర్ సేవా ట్రస్ట్ అనేటటువంటిది రావాలి. వాయిస్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఇలా బార్ కౌన్సిల్లో మనకు మెంబర్లు కావాలి. అలా పిహెచ్డీలు చేసుకుని విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు అత్యుత్తమంగా వెళ్ళగాలి. అంటే ఇప్పుడు నువ్వు నేను ఉండేటటువంటి ఈ ప్రదేశంలో మన పక్షాన వాళ్ళ అక్కడ నిలబడి మన వాయిస్ అక్కడ వినిపించాలి. అది మనకి కావాల్సినటువంటి ఐక్యత. నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి గుంటూరు భారతదేశంలో అందరి మన్ననలు పొంది అందరి సహాయ సహకారాలతో ఐక్యతతో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యానర్ మీదే అదే ఒక స్లోగన్తో అందరిని ఐక్యపరిచి ఒక అవకాశం ఉండని చెప్పని వాళ్ళందరినీ ప్రాధాన్యపడగా నాకు అత్యధిక మెజార్టీ 220 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. పొడుగు 15 వర్గాల పేదలకు నా శాతం వరకు నా వృత్తి రంగంలో ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను. అదేవిధంగా నేను తెనాలిలో గత 25 సంవత్సరాల నుంచి తెనాలిలో ఉంటున్నాను. అయినా కూడా చేపూరు గ్రామస్తులు ఇప్పటికీ వాళ్ళు కేసులు అప్పచెప్పి మొట్టమొదటిగా ఆయన కేసు ఇస్తే డబ్బులు అడగడం, ముందు పనిచేసి పెట్టిన తర్వాత ఎంత ఇచ్చినా తీసుకుంటాడు అని ఒక గుడ్డు బిల్లు సంపాదించగలిగాను. కాబట్టి నేను తెనాలిలో కూడా చేపూరు కేసులు లేవు, నాకు జీవనోపాధిస్తున్నాయి. బలహీన వర్గాల ప్రజల్లో, మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నటువంటి విద్యలో కానీ మరి ఉన్నత పదవుల్ని పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అభినందించడం వలన భవిష్యత్ తరాలకి ఇది ఒక మార్గదర్శనం అవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు మేము కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలనేటువంటి ఇన్స్పిరేషన్ కోసం మనల్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీలు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్నాయి. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా కొనసాగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా సోమవారం తొలి ప్రదర్శనగా అరబీ ఆర్ట్స్ యూత్ కల్చర్ అసోసియేషన్ రాప్తాడు వారి డొక్కా సీతమ్మ నాటిక ప్రదర్శించారు. ఆముదాల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నాటికను రక్తి కట్టించారు. రెండవ ప్రదర్శనగా గర్తపురి థియేటర్ ఆర్ట్స్ గుంటూరు వారి ఫైజీ కపుల్స్ నాటిక ఎస్కేడి హుస్సేన్ రచన దర్శకత్వంలో ప్రేక్షకులను ఆలోచింపజేసింది. మూడవ ప్రదర్శనగా ఎన్ఎంఆర్ క్రియేషన్స్ అనకాపల్లి వారి వేదాంతం నాటిక పొన్నాడ ముత్యాలరావు దర్శకత్వం మార్గశీర్ష నాటకీకరణలో ప్రదర్శించారు. నిర్వాహకులు అద్దెపల్లి లక్ష్మణ్ శాస్త్రి నాటకోత్సవాల కార్యాచరణ వివరించారు. 10వ తేదీ వరకు కొనసాగే వైఎస్ఆర్ కళా పరిషత్ ఆహ్వాన నాటిక పోటీల్లో ప్రదర్శించే నాటికల వివరాలను వెల్లడించారు. కళా పరిషత్ కార్యవర్గం ఆరాధ్యుల కన్నా, పిట్టు కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నాకు ప్రమోషన్ కదా, కాస్త వర్క్ ప్రెషర్ అంతే. ఈ రోజు కూడా వంట మర్చి రాలేదు. నీకు లంచ్ జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తాను. మనకి అలవాటేగా. కళాభిమానులకు, కళా పోషకులకు డాక్టర్ వైఎస్ రాజశేఖర నాటక కళా పరిషత్ వారి నమస్కారాలు తెలియపరుస్తూ పంచమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీల్లో ఈరోజు రెండో రోజు అనంతపురం వాళ్ళది డొక్కా సీతమ్మ నాటిక ప్రదర్శించారు. అదేవిధంగా రెండో నాటికగా ఫైజీ కపుల్స్ గుంటూరు వారి నాటిక ప్రదర్శించారు.
అదేవిధంగా మూడో నాటికగా అనకాపల్లి వారి వేదాంత నాటిక ప్రదర్శించారు. అదేవిధంగా రేపు కూడా 3 నాటికలు ఉంటాయి. అందువల్ల దయచేసి రేపు కూడా వచ్చి ప్రజలందరూ వచ్చి 3 నాటికలు తిలకించి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన ప్రార్థన. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ అట్లే తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం కార్యాలయ అధికారులు నిర్వహించిన గ్రీవెన్స్కు పోలీసు విభాగానికి ఒక అర్జీ రాగా డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్కు పురపాలక సంఘానికి సంబంధించి ఒక అర్జీ వచ్చినట్టు సమాచారం. మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. బైబిల్ పరిచయ ద్వారా సంఘ పురోభివృద్ధి కోసం జీవితకాలం చర్చి పునర్నిర్మాణంలో పినపాటి గంగారావు సేవలను సంఘీయులు స్మరించుకున్నారు. మండలంలోని మల్లెపాడి గ్రామంలో గత 26 సంవత్సరాలుగా జీసస్ క్రీస్తు సేవ చేస్తున్న పినపాటి గంగారావు దేవునిలో ఐక్యమైన నేపథ్యంలో సంఘీయులు, పలువురు దైవజనులు, పాస్టర్ గంగారావు బైబిల్ వాక్య పరిచయ ద్వారా ప్రార్థన ద్వారా అందించిన సేవలను స్మరించుకున్నారు. పాస్టర్ పినపాటి గంగారావుకి నివాళులర్పించిన వారిలో పినపాటి సువర్ణ జ్యోతి, పినపాటి జీవన్లత, తిమోతి బాబు, పినపాటి భాగ్యానంద్, పిడపర్తి సునీల్ బాబు, సురేష్ బాబు, స్టీవెన్ బాబు, వేచర్ల సురేష్, నాగేశ్వరరావు, పుష్పరాజ్, మోహన్ రావు తదితరులు హాజరై సంఘస్థులు ఘనంగా నివాళులర్పించారు. మా అన్నయ్య పినపాటి గంగారావు గారు ఇక్కడ మల్లిపాడు బ్యాప్టిస్ట్ చర్చి మరి ప్రధాన కాపరి ఆయన మన స్టేట్ బ్యాప్టిస్ట్ ఫీల్డ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. మరి ఇలాంటి గొప్ప దైవజనులు ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన లేకపోవటం సంఘానికి, గ్రామానికి అందరికి కూడా చాలా లోటు. ఇది తీవ్రమైన బాధాకరమైన విషయం. మరి ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్న మేము మరి మిగిలిన మేమందరం కూడా కలిసి ఆయన ఆశయాలని, ఆయన దైవ సేవలో ఆయన చేసిన పనులను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాము. వారు లేకపోవటము వారి కుమారులకి, కుమార్తెలకి, మన సంతతికి చాలా తీరం లోటు అని నేను భావిస్తున్నాను. మరి కుటుంబం తరపున సానుభూతి మేము తెలియపరుస్తున్నాము. అట్లాగే మా యొక్క టీము వచ్చింది. వారి మీద అభిమానంతో మరి ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ రాష్ట్ర మరి అధ్యక్షుడిగా, అట్లాగే మరి తెనాలి టౌన్ పాస్టర్గా, తెనాలి పట్టణ అధ్యక్షుడిగా రావూరి ఇట్రపాలు గారు దైవజనులు, నాతో పాటు మరి ఇస్రాయేల్ గారు, ఎబినేజర్ గారు మరి రావటం జరిగింది. వారికి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని మేము ప్రార్థన కూడా చేశాము. వారు విడిచిపెట్టిన వెళ్ళిన కుటుంబానికి, సంఘానికి ఓదార్పు కలిగించాలని ఆ ప్రభువుని మేము వేడుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. వారు మన మధ్య లేరు, కానీ వారి పరిచర్య యొక్క బలమైనటువంటి పునాది మన మధ్య ఉన్నది. ఇది ఎప్పటికీ కూడా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అని వాక్యం చెప్తూ ఉన్నది. వారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, తర్వాత తరాల వారికి వారు వేసినటువంటి క్రైస్తవ బీజాలు స్థిరమై బలమైనటువంటి పునాదులుగా వ్యవస్థీకృతమై ఉన్నవి. ఆ పునాదుల మీద తర్వాత తరాల వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకు క్రైస్తవ్యంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మరి బాబాయిని కోల్పోయినటువంటి మా కుటుంబంలోని సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన వైనం ఇది. లారీ ఢీకొన్న ప్రమాదంలో కాలు నుజ్జుంజు కాగా వైద్యశాలలో ఉన్న క్షతగాత్రుని వివరాలుగా ఉన్నాయి. పేరు కట్టా గోవింద్, వయసు 50 సంవత్సరాలు, ఊరు నరసరావుపేట. సోమవారం తెనాలి విజయవాడ రహదారులు సాయిబాబా గుడి వద్ద లారీ ఢీకొనగా కట్టా గోవింద్ కాలు నుజ్జుంజు కాగా అది గమనించిన స్థానికులు 108కి ఫోన్ చేసి క్షతగాత్రుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక అత్యవసర వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయం లేదని కాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు పరిహారం చెల్లించాలని, కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్ట్ చేయాలని కోరుతూ సోమవారం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో రైతులు ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత యాడ్ బయటకు వెళ్లే మార్గంలో గేట్లు మూసివేసి రైతులతో ప్రసంగించారు. తదుపరి ప్లేక్ కార్డ్స్ తో యాడ్ బజార్ చెక్ పోస్ట్ మీదుగా కాలినడకన ప్రదర్శనగా యాడ్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చి కార్యదర్శి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేసి నినాదాలు చేశారు. అనంతరం కార్యదర్శి దేవరకొండ సుబ్బారావుతో చర్చించి కార్యాలయం ఎదుట వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నెల 10న అఖిలపు సమావేశం నిర్వహించి 7,000 సాధించేందుకు చేపట్టిన కార్యాచరణ నిర్ధారించడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా
శివశంకర్, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మొలక శివసామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జట్టి బాలరాజు, వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, పి రవికిషోర్, భీమవరపు చిన్న వెంకటరెడ్డి, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, నడకుదురు యోగేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, హుస్సేన్ వలి, చంద్రశేఖర్, నిడుపుగంటి శివరామకృష్ణ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడారు. 5,000 రూపాయలకు ఒప్పందానికి మేము అంగీకరించడం లేదు. ప్రతి రైతుకి కింటాకి 7,000 రూపాయల చొప్పున అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మేము యాడ్ సెక్రటరీ యాడ్ బంద్ చేసాం, యాడ్ ముట్టడి చేసాం. ఆ క్రమంలో సెక్రటరీకి రిప్రజెంట్ చేసాం. ఆ సెక్రటరీ కూడా 5,000 రూపాయలు తీసుకుంటే క్రమాన్ని ఆ రసీదు మేము సంతకాలు ఆపుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా మా ఈ రిప్రజెంటేషన్ అంటే పై అధికారులు పంపించి దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఈ క్రమంలో మా ఈ కార్యక్రమం కొనసాగింపుగా రేపు 10వ తారీఖు నాడు దుగ్గిరాల మార్కెటింగ్ యార్డ్లోనే అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. దానిలో దుగ్గిరాల బంధు పిలుపు ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ మధ్య కాలంలో 5,000 రూపాయలకు ఒప్పందం చేసుకోవాలని చెప్పటం అంటే రైతుల్ని మోసగించడం, రైతులకు వెన్నుపోటు పడటం కనుక ఈ యొక్క ప్రతిపాదనని కూడా అంగీకరించడం. మేము ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం నుంచి ఈ రోజుకి 7,000 రూపాయల క్వింటాలతో పాటు వడ్డీతో సహా జమ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి వెళ్ళిద్ది కదా, వాళ్ళు ఎలా బాధితులు, వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ విడగొట్టి అధికారులు కేవలం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి బాగా కొమ్ము కాసి మిగతా మన ప్రజాప్రతినిధులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళు అధికారులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులను కూడా తప్పుదారి పట్టించి వీళ్ళని కూడా మిస్గైడ్ చేసి ఇంతవరకే వస్తుందండి, ఇంతవరకే చేస్తాం ఇలా అని చెప్పి అతనికి బాగా చేస్తున్నారు. వీళ్ళు అతని దగ్గర లంచాలు తీసుకున్నారో తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి దాంట్లో పెట్టిన ప్రతి ఒక్క బస్తాకి 7,000 రూపాయలు, కింటాకి 7,000 రూపాయలు అనేది ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. 7,000కే ఒప్పందం చేసుకున్నారంట మన అచ్చెన్నాయుడు గారి దగ్గర. వాస్తవంగా అది మాకు కూడా ఇష్టం లేదు. మా సరుకు మేము పెట్టుకున్న సరుకుకి మాకు ఆ రోజు ఎంత ఉందో అంత ఇవ్వాలా, లేకపోతే మా సరుకు మాకు రిటర్న్ ఇవ్వాలా. మాకు ఇప్పటికైనా కానీ మా డిమాండ్ ఏంటంటే 10,000 మాకు కట్టాల్సిందే, లేకపోతే మా సరుకు మాకు ఇవ్వాలా. సరే అది జరిపోయింది అనుకో, అట్లా కట్టలేకపోయినా మా సరుకు రిటర్న్ అయినప్పుడు మాకు ఇచ్చే డబ్బుల్లో నుంచి అద్దె మినాయించుకున్నారు. సరుకు మనకిస్తే మనం అద్దె కట్టాలా. సరుకు మనకి ఇవ్వకుండా ఫైర్ అయిపోయింది అనుకో, దానికి అద్దె కట్టమైంది. ఇంతవరకు మాకు ఏ విధమైన సాయం, ఇన్సూరెన్స్ డబ్బు తప్పించి ఆ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామన్న డబ్బు ఇంతవరకు మాకు అందలేదు. ఇదే క్రమంలో మేము తర్వాత మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారిని కలవడం జరిగింది. పెమ్మసాని గారు నేను 5,000 వరకు ఇప్పిస్తాను, 5,000 మీరు సెక్రటరీ యార్డ్లో సంతకం పెట్టి తీసుకోండి అని చెప్పారు. ఆ సంతకం పెట్టిన కాగితం మీడియా మిత్రులు మీరు ఒక్కసారి దాన్ని మీరు చదవండి. మీరు మా స్థానంలో ఉంటే మీరు అది కనుక పెడతాను అంటే మేము కూడా సిద్ధమే. మీడియా సోదరులారా మీరు కూడా గమనించండి. అది నేను కాదు, నా పిల్లలు కాదు, నా తరాల వాళ్ళు కూడా సంతకం పెట్టరు. ఈ వ్యవసాయం మేము చేయలేం బాబు అనే చెప్పి రైతులు అనేటటువంటి విధానాలను ఇవాళ పాలక వర్గాలు అవలంబిస్తూ ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రకంగానే ఇవాళ ఎఫ్సిఐని, మార్కెట్ని మొత్తం కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేసింది. ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం ఎంపీలు కానీ మొత్తం కూడా అక్కడ వాళ్ళ సమ్మతి తెలియజేసి వచ్చారు. మరి ఏ రకంగా ఈ వ్యవసాయాన్ని కాపాడుకుందాం అనేటటువంటిది మనం చూసినట్లయితే రైతు పోరాటాలు చేయకపోతే ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోలేము. ఏదైనా సరే ఇప్పుడు మీ చెప్పిన ఈ రిప్రజెంటేషన్, మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మొత్తం కూడా సున్నంగా చదివి ఉన్నాను. దీన్ని మొత్తాన్ని పై అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకుని వెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంట కాలంలో పోలీతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు, వైసీపీ కార్యక్రమం నల్లబేలును ఎగురవేసిన జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. సీనియర్ నటులు దర్శకుడు ఎన్ రవీంద్రారెడ్డికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.